Good evening, students. Good evening, ma'am. Class అయిపోయిందా సార్ అది? అయిపోయింది మ్యామ్. So project design. Next topic is project design. In this project design, ఇందులో మనకి ఏం కావాలి? మెయిన్ గా ప్రాజెక్ట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ నెట్వర్క్ అనాలిసిస్ కావాలి. నెట్వర్క్ అనాలిసిస్ మీన్స్ ఏంటి? మనం ఏం నెట్వర్క్ మీన్స్ మనం పీపుల్ తోని అంటే మన జాబ్ వర్కర్స్ తోని ఎటువంటి నెట్వర్క్ ని మనం మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి మనం ఏదైతే డెసిషన్ మేకింగ్ చేసుకుంటామో ఆ డెసిషన్స్ వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతున్నాయి, వాళ్ళకి ఎట్లా రీచ్ అయ్యి వాళ్ళు ఆ డెసిషన్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి చెప్పుకునేదాన్ని మనము నెట్వర్క్ అని అంటాం అనమాట. సో ఈ నెట్వర్క్ అనేది మనకు దేనికి యూస్ఫుల్ ఉంటుంది? మెయిన్ గా ప్రాజెక్ట్ కి రిలేటెడ్ అనాలిసిస్ కి కానీ, నెక్స్ట్ ప్రొడక్టివిటీకి కానీ, నెక్స్ట్ వాటిని క్వాంటిటేటివ్ గా, నెక్స్ట్ కాస్ట్ ప్రాఫిట్స్ ని ఎస్టిమేషన్ చేయడము, నెక్స్ట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏం కావాలి, వీటన్నిటికి కూడా మనకు నెట్వర్కింగ్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నెట్వర్కింగ్ లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఈ నెట్వర్క్ మెథడ్ లో, ప్లానింగ్ మెథడ్ లో. అది పెట్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ సిపిఎం అనాలిసిస్. ఓకే, సో దీని హిస్టరీ ఏంటంటే PET analysis developed in PET and CPM. Both analyses are developed in 1950s. CPM by DuPont for chemical plant, PET by US Navy for Polaris missile. సో వీళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళ మిసైల్ కోసం, నెక్స్ట్ కెమికల్ ప్లాంట్స్ కోసం ఒక అనాలిసిస్ ని మనము చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ని, ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కోసం. అంతమంది రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఏంటి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం అనేది, నెక్స్ట్ వర్క్ చేపించడం అనేది అన్ని కూడా కొద్దిగా టిపికల్ అయిపోయినాయి. టిపికల్ అయిపోయేసరికి వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పుడు మనకు ఈ యొక్క అనాలిసిస్ ని, ఒక మెథడ్ ని క్యాలిక్యులేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటాం తెలుగులో అయితే కార్యక్రమ సమీక్ష మరియు పునఃపరిశీలన సాధనం. ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. In shortcut, we will say it as a PET analysis. PERT, PET analysis. And next one is critical path method. Critical path method. దీన్ని తెలుగులో క్లిష్ట మార్గ పద్ధతి అని అంటారు. So, in CPM method are shown as a network of precedence relationship using activity on node network construction. Single estimate of activity time, deterministic activity times. సో ఇందులో ఏమి ఉంటుందంటే మనకు పెట్ అనాలిసిస్ లో అయితే ఇదేంటి, మనకు పెట్ అంటే ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్. డెఫినేషన్: PET activities are shown as a network of precedence relationships using activity on arrow network construction, multiple time estimates, probabilistic activity times. సో పెట్ లో మనకి ఏముంటుందంటే ఒక ఈవెంట్ అంటే ఏంటి, ఒక టైం పీరియడ్ లో ఒక వర్క్ ని మనము ఫినిష్ చేయాలి. దాన్ని ఏమంటాం మనము, ఒక ఈవెంట్ అంటాం అనమాట, ఘటన అంటాం తెలుగులో. నెక్స్ట్ ఏంటి, కాల వ్యవధి, టైం పీరియడ్. సో పెట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మనకు టైం పీరియడ్. ఇది మొత్తం కూడా మనకు టైం పీరియడ్ ని బేస్ చేసుకునే ఉంటుంది పెట్ అనాలిసిస్. ఇది ఏ రూపంగా చెప్తారంటే దీంట్లో టైం పీరియడ్ ని క్యాలెండర్ లో ఉన్న వీక్స్ రూపంలో, వారాల రూపంలో చెప్తారనమాట. నెక్స్ట్ ఈ పెట్ అనాలిసిస్ లో ఏముంటుంది, మెయిన్ గా ఫస్ట్ దశ లక్ష్యాలు, ఉద్దేశాలు, ప్రాజెక్ట్ కి ఏమేమి కావాలి, నెక్స్ట్ అడిషనల్ అనుషంగిక ఉద్దేశాలు ఏమేమి కావాలి ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి, వర్క్ డివిజన్ ఎట్లుండాలి, నెక్స్ట్ టైం అండ్ కాస్ట్ ఎస్టిమేషన్స్, ఎంత టైం పడుతుంది ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి అండ్ దానికి కాస్ట్ ఎంత పడుతుంది ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి, షెడ్యూల్స్ అనేవి మనము ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో సిపిఎం పెట్, ఓవర్ టైమ్ సిపిఎం అండ్ పెట్ బికేమ్ వన్ టెక్నిక్. అడ్వాంటేజెస్: ప్రెసిడెన్స్ రిలేషన్షిప్స్, లార్జ్ ప్రాజెక్ట్స్ మోర్ ఎఫిషియంట్. ఇవి దేనికి మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 మెథడ్స్ ని మనము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద ప్రాజెక్ట్ నెట్వర్క్, యూజ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఆరోస్,
ఆరో మార్క్స్ అంటే వర్క్ ని ఎట్లా మనం పాస్ చేస్తున్నాం అని చెప్పేసి పెట్ లో ఆరో మార్క్ అనేది ఉంటుంది. అండ్ ఆరో లీడ్స్ ఫ్రమ్ టేల్ టు హెడ్ డైరెక్షనల్లీ నోడ్స్. ఏ నోడ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ సర్కిల్. నోడ్ అంటే ఏంటి మనకు వన్ సర్కిల్. ఆరో ఈ వర్క్ అనేది నెక్స్ట్ మెసేజ్ పాసింగ్, ఇన్ఫర్మేషన్ పాసింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ పెర్ట్ అనాలిసిస్ లో ఉంటుంది. ఈ పెర్ట్ అనాలిసిస్ మెయిన్ గా మనకు వర్క్ ని కరెక్ట్ గా ఇన్ టైమ్ లో ప్రాపర్ టైమ్ లో ఫినిష్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లానింగ్, కరెక్ట్ ప్లానింగ్ కి యూజ్ అవుతుంది. టైం పీరియడ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. యాక్టివిటీ ఆన్ నోడ్ అండ్ యాక్టివిటీ ఆన్ ఆరో. యాక్టివిటీ ఆన్ నోడ్, a complete of an activity is represented node. Arrow represents order of events. Activity and arrow represents a task while a node is a completion of a task. ఇక్కడ ఆరో అంటే ఏంటి మనకు ఫుల్ స్టాప్. ఇది నోడ్ మీన్స్ ఏంటి ఫుల్ స్టాప్ అంటే మనం సెంటెన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ ఎట్లా రాస్తాం, లైక్ దట్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత పెట్టేదే మనకు నోడ్ ఫుల్ స్టాప్. కానీ ఇదేంటి మనకు ఆరోస్ ఏంటి, ఆరోస్ అంటే వర్క్ ఫినిష్ కాలేదు, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఆ వర్క్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డమ్మీ యాక్టివిటీ అవసరం లేదు. కన్స్ట్రక్టింగ్ ఏ నెట్వర్క్. క్రిటికల్ పాత్, లాంగెస్ట్ పాత్ త్రూ ఏ నెట్వర్క్, మినిమం ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ఈ క్రిటికల్ పాత్ మెథడ్ లో ఏముంటుంది, లాంగెస్ట్ పాత్ త్రూ ఏ నెట్వర్క్ ఉంటుంది. నెక్స్ట్ మినిమం ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం, ఇది మొత్తం ఎక్కువ టైం మీద బేస్ చేసుకొని ఉంటుంది. యాక్టివిటీ షెడ్యూలింగ్, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, ఎర్లియస్ట్ ఫినిష్ టైం, ఫార్ములాస్, లేటెస్ట్ స్టార్ట్ టైం, లేటెస్ట్ ఫినిష్ టైం, ఫార్ములాస్. సో వీటిని బేస్ చేసుకొని మనకు సిపిఎం అనేది మనకు ఫ్రేమ్ చేసుకుంటాం. ఎర్లియస్ట్ స్టార్ట్ టైం ఎప్పుడు, లేటెస్ట్ స్టార్ట్ టైం ఎప్పుడు, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఉంటాం. అండ్ దీంట్లో మనకి ఏముంటుంది అంటే క్రిటికల్ పాత్ అనేది ఉంటుంది, అంటే కీలక మార్గం అనేది ఉంటుంది. యాక్టివిటీ స్లాక్. ఈ యాక్టివిటీ స్లాక్ అంటే ఏంటి అంటే మనకు, సో ప్రాజెక్ట్ లో కీలక మార్గం అని చెప్పా కదా, సో క్రిటికల్ రూట్ అన్నమాట. ఈ క్రిటికల్ రూట్ లో లేని టైంలో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట. అంటే ఒక ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయాగ్రామ్ తో చెప్తాను, ఫర్ ఏ సెకండ్. ఇస్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది మేడం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ క్రిటికల్ పాత్ మెథడ్ లో అన్ని కంప్లీట్ డేస్ ని తీసుకున్నాం చూడండి. అన్ని అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ పాయింట్ 1, ఓకే, ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఈ 6. ఇందులో ఇవి అన్ని మామూలు అన్నమాట. ఈ డేస్ లో మనకి ఏమంత వర్క్ అనేది ఏం జరగకపోయినా జరిగినా కూడా మనము ఈ డేస్ లో వర్క్ ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ క్రిటికల్ పాత్ మెథడ్ కి డెఫినెట్ గా ఈ లైన్ అనేది థిక్ లైన్ అన్న ఉంటుంది, ఆర్ 2 లైన్స్ అన్న ఉంటుంది, డబుల్ లైన్ ఉంటుంది. ఈ డబుల్ లైన్ ఉంది అంటే ఇదేంటి మనకు క్రిటికల్ పాత్ రూట్ అన్నమాట. ఈ కింద ఉన్న సెక్షన్ మొత్తం, ఈ పైన ఉన్నది ఏంటి మనకు అంత అవసరం లేనిది, అంటే మామూలుగా వర్క్ ప్రాసెసింగ్ లో ఉంటుంది కానీ అంత క్రిటికల్ కాదు. ఇక్కడ మాత్రం క్రిటికల్ పాత్ కి వచ్చేస్తుంది. సో ఇది చూడండి మనకి ఇక్కడ ఎంత ఉంది, 10 days, 60 days, 30 days, మీన్స్ 10 + 60 + 30 = 100 days. ఈ 100 days అనేది ఏంటిది మనకు క్రిటికల్ పాత్ మెథడ్ లో ఉన్న 100 days పీరియడ్. ఇక్కడ వర్క్ మనకు ఏమైనా ఫినిష్ కాకపోయినా లేకపోతే ఏమన్నా పెండింగ్ లో పడ్డా కూడా ఈ వర్క్ ను మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసేయాలి. ఈ 100 days లో ఈ వర్క్ ను మనం కంప్లీట్ చేసేయాలి. సో మనకు ఈ స్లాక్ పీరియడ్ అంటే ఇది ఇంపార్టెంట్, షార్ట్ బిట్స్ కి వస్తుంది. స్లాక్ పీరియడ్ అంటే చూడండి, ప్రాజెక్ట్ లో కీలక మార్గంలో లేని కార్యక్రమాలు ఇవి ఉన్నాయి చూసినా. కీలక మార్గంలో లేని అంటే ఏంటి, ఇవి ఈ పైన 3, ఓకే, ఈ పైన 3 లేనివి, కింద 3 ఏంటి క్రిటికల్ పాత్ లో ఉన్నవి. కాల వ్యవధిలో కొద్ది మార్పు వచ్చినప్పటికీ మొత్తం కాల వ్యవధిలో ప్రాజెక్టుల అమలు గాని మార్పు రాదు అనగా ఎంతకాలం మార్పు వచ్చినందువల్ల ప్రాజెక్టు ప్రభావితం కాదో దాన్ని స్లాక్ అని అంటారు. పైన చూపించిన పటంలో మనకేంటి 1, 2, 3, 6, నెక్స్ట్ 1, 4, 5, 6. సో 1, 2, 3, 6 అన్ని సింగిల్ లైన్ ఉన్నాయి మనకు అక్కడ. సో లైన్ ఎంత ఉంది, సింగిల్ లైన్ అంటే కాలం ఆలస్యం
మేడం మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది మేడం. వాయిస్ రావట్లేదు మేడం మీది. హలో మేడం. మ్యామ్ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, మాకు క్లారిటీగా వినబడట్లేదు. నో మేం రావట్లేదు వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా? యా మేం. ఓకే. సో ఇంతకుముందు మనం యాక్టివిటీస్ లాగా అనుకున్నాం కదా, ఏంటది మనకు ఇంతకుముందు నేను చూపించాను చూసారా, డబల్ లైన్ ఏంటి మనకు క్రిటికల్ పాత్ డేస్ అన్నమాట. ఆ పీరియడ్ అనేది మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, మన ప్రాజెక్ట్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పీరియడ్. అండ్ అబౌవ్ ఉంది చూసారా సింగిల్ లైన్ పీరియడ్. సో సింగిల్ లైన్ పీరియడ్ లో ఏముంది మనకు 1, 2, 3, 6 1, 2, 3, 6 పీరియడ్ మనకు 40 days పట్టింది. మొత్తం టైం పీరియడ్ ఎంత మనకు 100 days. సో 60 days ని స్లాక్ పీరియడ్ అంటాం మనం. 100 - 40 సింగిల్ లైన్ 40 days ఉన్నాయి కదా, ఆ సింగిల్ లైన్ డేస్ ని 40 days ని తీసేస్తే రిమైనింగ్ మొత్తం టోటల్ అమౌంట్ నుంచి 100 నుంచి, అంటే క్రిటికల్ పాత్ మెథడ్ లో ఉన్న 100 నుంచి మనం ఏం తీసేయాలి, సింగిల్ లైన్ ఉన్న డేస్ ఉన్నాయి కదా, ఆ డేస్ ని మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే స్లాక్ రేట్ అంటాం అనమాట. సో స్లాక్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ యాక్టివిటీ కెన్ బి డిలేడ్ వితౌట్ డిలేయింగ్ ద ప్రాజెక్ట్. ఇదేంటి మనకు ఈ ప్రాజెక్ట్ లో మనకు డిలే అయినా, ఈ పీరియడ్ లో డిలే అయినా కూడా మనకి ఏమంత ఎఫెక్ట్ కాదు ప్రాజెక్ట్ కి, కానీ క్రిటికల్ పాత్ మెథడ్ అది ఉన్నాయి కదా, రూట్ ఉంది కదా, అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ సిపిఎం పెట్. Useful at many stages of project management, mathematically simple, give critical path and slack time, provide project documentation, useful in monitoring cost. ఇదన్నీ మనకు బెనిఫిట్స్. అండ్ లిమిటేషన్స్ టు సిపిఎం అండ్ పెట్, clearly defined, independent and stable activities, specified precedence relationships, subjective time estimates, over emphasis on critical paths. ఎక్కువ క్రిటికల్ పాత్ మీద అంటే నేను ఇంతకు ముందు కింద చూపించలేదా డబల్ లైన్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది పెడుతుంది. సో మనం స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపించకపోతే ప్రాజెక్ట్ లో పెండింగ్ వచ్చేసరికి లాస్ట్ క్రిటికల్ పాత్ వచ్చేసరికి ఏమవుతుంది, వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో ఈ పెట్ అండ్ సిపిఎం మెథడ్స్ మెయిన్ గా ఈ క్రిటికల్ పాత్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి అనేది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ టాపిక్, లాస్ట్ టాపిక్ ఇన్ మనకు 4th యూనిట్, లాస్ట్ టాపిక్ ఇన్ 4th యూనిట్. సో దట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ స్ట్రక్చర్, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్. కనిపిస్తుందా ఇది? యా మేం. ఓకే మేం. ఓకే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్. సో మనకి ఏది కావాలన్నా కూడా మెయిన్ గా ఒక బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలన్నా ఆర్ ఏది చేయాలన్నా కూడా మెయిన్ ఏం కావాలి మనకు, రిసోర్సెస్. ఫస్ట్ రిసోర్స్ ఏం కావాలి మనకు, ఫైనాన్స్ అనేది ఫస్ట్ రిసోర్స్ కావాలి. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి, మనం ఒక ఫైనాన్స్ ని తీసుకోవడానికి, మనీని తీసుకోవడానికి, ఒక ప్రాజెక్ట్ కోసం మనీని గ్యాదర్ చేయడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి మనకు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం సోర్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి అని చెప్పుకునేది టాపిక్. సో దేనికైనా కూడా మెయిన్ గా ఒక బిజినెస్ కి, ఒక మనిషికి బ్లడ్ ఎట్లనో బిజినెస్ కి మనీ కూడా అట్లాంటిది కదా. మనకు ఫస్ట్ డబ్బును ఏం చేస్తాం మనము, ఫైనాన్స్ అంటే ఏంటి అంటే, ఒక హెస్టింగ్స్ అనే అతను ఏం చెప్పిందంటే, సైంటిస్ట్, ఫైనాన్స్ అంటే ఒక మనీని మనము గ్యాదరింగ్ చేసి
ఆ గ్యాదర్ చేసిన మనీని సమీకరించిన మనీని ఖర్చు పెట్టే ఆర్ట్ కళనే ఫైనాన్స్ అని చెప్పిండు. హేస్టింగ్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పిండు, మనీని మనము తీసుకొని సమీకరించడం అంటే చాలా రూట్స్ ఉంటాయి, చాలా రిసోర్సెస్ ఉంటాయి, చాలా మార్గాల ద్వారా మనం తీసుకుంటాం. ఆ తీసుకున్న మనీని మళ్ళీ మనం నెక్స్ట్ ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా మనం వాటిని ఎక్స్పెండిచర్ ని ఇన్కర్ చేస్తున్నాం, ఆ ఆర్ట్ నే ఫినాన్స్ గా హేస్టింగ్ అనే సైంటిస్ట్ చెప్. సో మనకు ఫైనాన్షియల్ దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే దీనికి 4 types ఆఫ్ రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, నెక్స్ట్ వన్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెసిలిటీ, అండ్ లాస్ట్ వన్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఓకే, ఫస్ట్ వన్ టైం బేసిస్, నెక్స్ట్ మేనేజ్మెంట్ బేసిస్, థర్డ్ వన్ ఫీజిబిలిటీ, ఫెసిలిటీస్ ఆర్ ఫీజిబిలిటీ, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రొడక్టివిటీ. సో టైం బేసిస్ లో మళ్ళీ ఏమవుతుంది, ఇది సబ్ డివైడెడ్ అవుతుంది. అదేంటి మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ దీర్ఘకాలిక రుణము అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటే స్వల్పకాలిక రుణము. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ లో ఏమవుతుంది, మళ్ళీ అది సబ్ డివైడెడ్ ఇంటూ 2 parts. యాజమాన్య మూలధనము, రుణ మూలధనం, మీన్స్ ఓనర్స్ క్యాపిటల్ అండ్ లోన్ క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి సౌకర్యాన్ని ఫీజిబిలిటీ ఆర్ ఫెసిలిటీస్ ని బట్టి మనకు 3 types: సెక్యూరిటీస్, నెక్స్ట్ ఇంటర్నల్ ఫండ్స్, నెక్స్ట్ లోన్స్. అంటే మనం సెక్యూరిటీలను అమ్మడం వల్ల, సెక్యూరిటీ మీన్స్ ఏంటి మనకు ఇప్పుడు నేను చెప్పుకునేవి ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, ఇవన్నీ కూడా మనకు సెక్యూరిటీస్ కిందకి వస్తాయి. ఓకే, సెక్యూరిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నల్ ఫండ్స్, అంతర్గత నిధులు. అంతర్గత నిధులు అంటే మనకి ఏమొస్తాయి, కంపెనీలో ఏవైతే మనము నిధులు అనేటివి దాచిపెట్టుకుంటామో ఆ నిధుల నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ లోన్స్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఆన్ ద ప్రొడక్టివిటీలో కూడా మళ్ళీ మనకి ఏముంటాయి, నెక్స్ట్ ఇంటర్నల్ ఫండ్స్, ఎక్స్టర్నల్ ఫండ్స్. సో కంపెనీకి 2 types ఆఫ్ క్యాపిటల్ కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్. సో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి మనకు తెలుగులో స్థిర మూలధనము, నెక్స్ట్ చర మూలధనము లేదా నిర్వహణ మూలధనం. సో స్థిర మూలధనం అంటే ఏంటిది, ఇది దీంట్లోనే ఉంది మీనింగ్. ఫిక్స్డ్ అంటే ఈ అమౌంట్ ని తీసుకొచ్చేసి ఈ అమౌంట్ ని ఏవైతే ఫిక్స్డ్ కంపెనీకి కావాల్సిన ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవి కొనడానికి మాత్రమే ఈ క్యాపిటల్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నిర్వహణ మూలధనం ఉంది కదా, వర్కింగ్ క్యాపిటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనము లేదా నిర్వహణ మూలధనం. దీన్ని కంపెనీ డే టు డే యాక్టివిటీస్ ని రన్ చేయడానికి తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో స్థిర మూలధనాన్ని తీసుకోవడానికి మెయిన్ గా మనకి ఏం మార్గాలు ఉంటాయి, ఫస్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఏంటి మనకు ఈక్విటీ షేర్స్. సో వాట్ ఈస్ ఈక్విటీ షేర్స్, we will see here. An equity share, commonly referred to as ordinary share, also represents the form of fractional or part of ownership in which a shareholder, as a fractional owner, undertakes the maximum entrepreneurial risk associated with a business venture. The holders of such shares are members of the company and have voting rights. The holders of such shares are members of the company and have voting rights. A company may issue such shares with differential rights as to voting, payment of dividend, etc. సో కంపెనీకి నిజమైన రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ ఎవరు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీని స్థాపించిన వాడు కాదు, కంపెనీని రన్ చేసే చైర్మన్ కూడా రియల్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ కాదు. కంపెనీకి రియల్ ఓనర్స్ ఎవరు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్. అందుకే వాళ్ళకి ఏముంటుంది, ఓటింగ్ రైట్ ఉంటుంది. అంటే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎలక్ట్ చేసుకోవడానికి వీళ్ళకు కంపెనీస్ లలో ఎలక్షన్స్ కూడా పెడతారు. ఆ ఓటింగ్ రైట్ అనేది కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, అసలు షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ మీన్స్ ఏంటి, మూలధనము. కంపెనీకి ఎంతైతే అమౌంట్ కావాలో మనం ఫస్ట్ ప్లానింగ్ లో ఒక అమౌంట్ పెట్టుకుంటాం కదా, ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ ఫిక్స్ చేసుకున్న అమౌంట్ ని మనము ఇంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ ని మనకు కావాలి అంటే వీటిని మనము షేర్స్ లాగా చేయాలి. షేర్ అంటే ఏంటి, వాటాలు. తెలుగులో అయితే చక్కగా వాటాలని చెప్పేస్తాం. సో ఈ వాటాలను మనము ఏ రకంగా చేయాలి, ఈ వాటాలన్నింటినీ ఈ మూలధనాన్ని స్ప్లిట్ చేస్తారనమాట. ఎన్ని వాటాలుగా విభజించుదాం అని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన దాన్నే మనము వాటా అని అంటాం. ఆ వాటాలను ఒక్కొక్క వాటాని, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి 2 crores ఆర్ 5 crores కావాలనుకోండి, వాటిని ఏం చేస్తారు, ఒక్కొక్క షేర్ కి 100 rupees పెట్టేద్దామని అనుకున్నారు అనుకోండి,
ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలన్నా వాళ్ళకి అమౌంట్ అనేది ఫిగర్ అనేది వచ్చేస్తుంది. సో అన్ని షేర్స్ ని మార్కెట్ లోకి కంపెనీ ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసిన తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఈ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఈ కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ అన్నిటిని రీడ్ చేసి ఓకే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళు వాటిని పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళనే మనం షేర్ హోల్డర్స్ అంటాం. ఎవరైతే షేర్ ను తీసుకొని వాటాను తీసుకొని ఉంటారో అతన్ని మనం ఏమంటాం, షేర్ హోల్డర్. సో ఎవరైనా షేర్ హోల్డర్స్ 1, 2 తీసుకోరు, చాలా పెద్ద మొత్తంలో తీసుకుంటారు. 100s, 200s, 50s అట్లా థౌజండ్స్ షేర్స్ కూడా తీసుకునే షేర్ హోల్డర్స్ ఉంటారు అనమాట. సో ఎన్ని షేర్స్ తీసుకుంటే వాళ్ళకి అన్ని ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ షేర్స్ తీసుకున్న వాళ్ళకు ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా లీడర్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకు ఈక్విటీ షేర్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ రైట్స్ ఇష్యూ, రైట్ షేర్స్. The issue of new securities to existing shareholders at a ratio to those already held. సో రైట్ ఇష్యూ, రైట్స్ షేర్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఇది రన్నింగ్ బిజినెస్ ది. సో జనరల్ గా చెప్పేస్తా, ఇది మనకు ఏం అనువర్తించదు కానీ రన్నింగ్ బిజినెస్ ది. ఇదేంటి, వాళ్ళకి ఆల్రెడీ కంపెనీలో షేర్స్ ఉంటాయి. షేర్స్ ఉన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎక్స్పాన్షన్ చేస్తుంది అనుకోండి, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ కంపెనీకి ఏం కావాలి, మళ్ళీ ఫండ్స్ కావాలి. మళ్ళీ ఫండ్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తుంది కంపెనీ, ఫస్ట్ రైట్ ఎవరికి ఇస్తుంది, ఈ ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది, ఫస్ట్ రైట్స్ వాళ్ళకి ఇస్తుంది. మేము షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, మీరు కొనుక్కుంటే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన షేర్స్ నే మార్కెట్ లో ఇష్యూ చేస్తుంది. దాన్ని రైట్ ఇష్యూ ఆర్ రైట్ షేర్స్ అంటాం. నెక్స్ట్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ issued by the companies to their shareholders free of cost by capitalizing of accumulated reserves from the profit and in the earlier years. సో కంపెనీ ఏం చేస్తుంది, ఇన్ ఎవ్రీ ఇయర్ కంపెనీ ఫర్ ది ఫ్యూచర్ అన్సర్టెనిటీస్ అంటే ఫ్యూచర్ లో జరిగే ఆగంతుక సమస్యలు కానీ ఆకస్మిక సమస్యల్ని ఎదుర్కోవడానికి కంపెనీ ఎవ్రీ ఇయర్ తనకు వచ్చిన ప్రాఫిట్స్ లో నుంచి కొద్దిగా అమౌంట్ ని పక్కకు రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఆ రిజర్వ్స్ ఏమైతే హ్యూజ్ అమౌంట్ అవుతాయి. సో ఆ అమౌంట్ రిజర్వ్ లో ఉంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. కాబట్టి ఆ రిజర్వ్ ని ఏం చేస్తుంది కంపెనీ, తీసేసి మళ్ళీ క్యాపిటలైజేషన్ చేస్తుంది. క్యాపిటలైజేషన్ అంటే మూలధనానికి కలిపేస్తుంది. మూలధనానికి కలిపినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ షేర్స్ మళ్ళీ ఇష్యూ చేయాలి. షేర్స్ ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి, కంపెనీ మంచి ప్రాఫిటబుల్ లో ఉన్న కంపెనీ అయితేనే ఈ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ కి బోనస్ ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట ఈ షేర్స్ ని. నెక్స్ట్ ప్రిఫర్డ్ స్టాక్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ రా. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్. Owners of these kinds of shares are entitled to a fixed dividend or dividend calculated at a fixed rate to be paid regularly before dividend can be paid in respect of equity shares. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటే పేరులోనే ఉంది, ఏంటి ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. వీళ్ళేంటి డివిడెండ్లు పొందడంలో కానీ, నెక్స్ట్ కంపెనీ వైండప్ చేస్తాం కదా, కంపెనీ వైండప్ చేసే టైంలో కూడా వాళ్ళు పెట్టిన అమౌంట్ ని రిఫండ్ తీసుకోవడంలో కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు ఉంటారు. అంతే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ఒక్క స్టెప్ ముందు ఉంటారు అనమాట. సో వీళ్ళకు పే చేసే డివిడెండ్ ఏముంటుంది, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఉంటుంది. వేరే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఎట్లా ఉంటుంది, వాళ్ళ కంపెనీకి హెవీ ప్రాఫిట్స్ వస్తే హెవీ డివిడెండ్ వస్తుంది, లెస్ ప్రాఫిట్స్ వస్తే లెస్ డివిడెండ్ వస్తుంది. ఇంకా ఎట్లుంటే కంపెనీ ప్రాఫిటబిలిటీని బట్టి వాళ్ళకు డివిడెండ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఏముంటుంది, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఉంటుంది. నెక్స్ట్ దే ఆల్సో వీళ్ళకి ఓటింగ్ రైట్ ఉండదు. ఎవరికి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి. ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఓటింగ్ రైట్ ఉంటుంది. దే ఆల్సో ఎంజాయ్ ప్రయారిటీ ఓవర్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ పేమెంట్ ఆఫ్ సర్ప్లస్ బట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే కంపెనీ లిక్విడేట్ అయిందంటే మొత్తం లాస్లలో మొత్తం దివాలా తీసిందంటారు చూసి, ఆ టైంలో దే క్లెయిమ్స్ rank below the claims of the company's creditors, bond holders or debenture holders. సో ఏంటి, మనకు వీళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ఒక స్టెప్ ముందు ఉంటారు. కానీ బయట క్రెడిటార్స్ అంటే బయట ఎవరైతే మనకు లోన్స్ ఇస్తారో డెటార్స్ వాళ్ళకు, సారీ క్రెడిటార్స్ అండ్ నెక్స్ట్ డిబెంచర్ హోల్డర్స్ కంటే వెనుకనే ఉంటారు. వాళ్ళిద్దరికి అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ వీళ్ళకి పే చేయాలి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ టైప్స్. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఏ టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆన్ విచ్ డివిడెండ్ అక్యుములేట్స్ ఇఫ్ రిమైన్స్ అన్పేడ్. ఆల్ ఏరియాస్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ హ్యావ్ టు బి పేడ్ అవుట్ బిఫోర్ పేయింగ్ డివిడెండ్ ఆన్ ఈక్విటీ షేర్స్. సో వీళ్ళకి ఏంటి, క్యూములేటివ్ ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి లాస్ వచ్చినప్పుడు కానీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ
డివిడెండ్ పే చేయలేదనుకోండి, ఆ పే చేయని డివిడెండ్ ఏం చేయాలి మనము, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ఇయర్ మళ్ళీ వీళ్ళకి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ క్యూములేటివ్ మీన్స్ ఏంటి, మనకు సంచితం చేస్తాం. అంటే ఆ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి లాభాలను ఈ సంవత్సరంలో వాళ్ళకు లాభాలు ఇవ్వాలి అని చెప్పేసి చేసే వాటిని క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. నెక్స్ట్ క్యూములేటివ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. A type of preference shares where the dividend payable on same accumulates if not paid after a specialized date. These shares will be converted into equity capital of the company. సో ఇక్కడ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కంపెనీ కొంతమంది షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు అంటే ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫుల్ రిస్క్ అది. సో ఫుల్ రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళకంటే కొద్దిగా బెటర్ గా థింక్ చేద్దామంటే వాళ్ళకి ఏంటి బెస్ట్ చాయిస్ ప్రిఫరెన్స్ షేర్. సో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 10 years ఆర్ 15-20 years కి తర్వాత మేము ఈక్విటీ షేర్స్ లోకి కన్వర్ట్ అవుతాం. కంపెనీ ప్రాఫిటబిలిటీని చూసి కన్వర్ట్ అయ్యే రైట్ ఉంటది అనమాట ఈ టైప్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కి. సో వాటిని ఏమంటాం మనం, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్. అంటే కంపెనీ స్టార్టింగ్ టు 15-20 years వచ్చేసరికి మంచి కంపెనీ ప్రాఫిటబుల్ స్టేజ్ లో ఉంటది. అప్పుడు ప్రాఫిటబుల్ స్టేజ్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఏమొస్తుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కువ డివిడెండ్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ నుంచి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి టర్న్ అవుతారు. టర్న్ అయినప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది, ఓటింగ్ రైట్ వస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకోటి ఏంటి, వీళ్ళకు ఎక్కువ డివిడెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్. ద రైట్ ఆఫ్ సర్టెన్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఏ స్పెసిఫైడ్ ఫిక్స్డ్ డివిడెండ్ కాంట్రాక్టెడ్ ఫర్ ఈస్ పేడ్. Participation right is linked with the quantum of dividend paid on the equity shares over and above a particular specified level. So next వీళ్ళదేంటి, పార్టిసిపేటింగ్ మీన్స్ షేర్స్ అందరికి మొత్తం ప్రాఫిట్ అందరికి షేర్ చేసిన తర్వాత కూడా కంపెనీ ఏం చేస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టేసుకొని ఇంత షేర్ ఈక్విటీకి ఇద్దాం, ఇంత షేర్ ప్రిఫరెన్స్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలి, బయట వాళ్ళకి పే చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా అమౌంట్ ని మిగిలిస్తుంది. ఆ మిగిల్చిన అమౌంట్ లో కూడా షేర్ అడిగే వాళ్ళను ఇవి మనం పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. నెక్స్ట్ ఇవన్నీ మీకు అవసరం లేదు, లాస్ట్ వన్ చూడండి. డిబెంచర్స్. Debentures bond issued by a company bearing a fixed rate of interest, usually payable half yearly on specific dates, and principal amount repayable on particular date on redemption of the debentures. Debentures are namely secured charged against the asset of the company in favor of debentures holders. సో ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ అంటే మనకి ఏం చేస్తాం, వీళ్ళకి మనము కంపెనీలో వీళ్ళు ఒక అసెట్ ఉంటుంది కదా, ఏదైనా అసెట్ ని సెక్యూరిటీగా పెట్టుకొని మనకు డిబెంచర్లు ఇస్తారు. డిబెంచర్ అంటే ఏంటి, ఏం లేదు, డిబెంచర్ మీన్స్ ఇది ఒక పేపర్ ప్రూఫ్ అన్నమాట. ఈ పేపర్ లో ఏముంటుంది, అప్పు ఇవ్వడం. బయటి వ్యక్తులు ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు, కంపెనీకి అప్పు ఇవ్వడం. కంపెనీకి అప్పు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏముంటుంది, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కంపల్సరీ డిబెంచర్ పక్కన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్ గా మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇయర్లీ ప్రైస్ ఇస్తారు. 6 months పీరియడ్ ఆర్ 1 year పీరియడ్, ఇందులో వాళ్ళు ఏదో అప్ చేసుకుంటారో ఆ పీరియడ్ కి పే చేస్తారు అనమాట కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీ అసెట్ ని తాకట్టు పెట్టుకుంటారంటారు చూసారా, తాకట్టు పెట్టుకొని ఇస్తారనమాట. అందుకే వీళ్ళకి ఏముంటుంది, ఆ కంపెనీ ఒకవేళ కంపెనీ లాస్ అప్ అయింది అనుకోండి, లాస్ అయింది, లిక్విడేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇన్సాల్వెన్సీ అయింది, దివాళా తీసినప్పుడు ఏం చేస్తారు, ఈ డిబెంచర్ హోల్డర్స్ కి ఈ అసెట్, కంపెనీ అసెట్ పైన దేనిపైన అయితే వీళ్ళకు రైట్ ఉందో ఆ అసెట్ ని సేల్ చేసేసి దాని నుంచి వచ్చిన అమౌంట్ ని వీళ్ళు తీసేసుకుంటారు అనమాట. వాళ్ళని మనం డిబెంచర్స్ అంటారు. సో తెలుగులో చెప్పాలంటే డిబెంచర్లు ఏంటి, కంపెనీ అప్పు తీసుకున్నట్టు ఇచ్చే పత్రాన్ని డిబెంచర్ అంటారు. దీనిపై నిర్ణీత శాతం ప్రకారం వడ్డీ ఇస్తారు. వడ్డీ పన్ను చెల్లించే ఆదాయం నుండి తగ్గింపు అనుమతి ఉంది కాబట్టి మూలధన వ్యయం రేటు తక్కువగా ఉంటుంది. మళ్ళీ డిబెంచర్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇందులో ప్లెడ్జ్డ్ డిబెంచర్స్ ఉన్నాయి, నెక్స్ట్ విమోచనీయ డిబెంచర్స్ ఉన్నాయి, నెక్స్ట్ మారకపు డిబెంచర్లు, సాధారణ డిబెంచర్లు. ఇక్కడ తాకట్టు డిబెంచర్లు అంటే ఏంటి, ప్లెడ్జ్ డిబెంచర్స్ అంటే ఏంటి, మనకు మార్టిగేజ్ అంటే ఏంటి, ఏదన్నా ఆస్తిని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకున్న తర్వాతనే కంపెనీకి లోన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ కన్వర్టబుల్ డిబెంచర్స్ మనకు ఒక లిమిట్ పీరియడ్ తర్వాత ఏమైతే ఆ డిబెంచర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి టర్న్ అయ్యే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్
ఆర్డినరీ డిబెంచర్స్ మీన్స్ ఏమి ఆస్తి పైన ఏమంటే మార్టిగేజ్ ఉండదు, ఏమీ ఉండదు, కన్వర్టేబుల్ ఉండదు, ఎటువంటి ఏం లేకుండా ఈ మామూలుగా ఇంట్రెస్ట్ బేసిస్ లో ఉండే వాటిని ఏమంటాం మనము ఆర్డినరీ డిబెంచర్స్. సో ఇక మీకు ఈక్విటీ ఇవన్నీ లేవు, ఇంకా నేను జనరల్ వెళ్ళిపోతా ఉంటాను చూడండి. సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మనకు పాయింట్ వచ్చేసి కంపెనీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఫైనాన్స్ ఎట్లా సెక్యూర్ చేసుకుంటుంది అంటే కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, రిజర్వ్స్ కి టర్న్ చేస్తుంది, రిజర్వులకు మళ్ళీ ఇచ్చేస్తుంది. ఏంటి మనకు డిప్రిసియేషన్ అకౌంట్, మీరు డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నారు కావచ్చు, ఫస్ట్ ఇయర్ లో మేబీ చేసి ఉంటారు కదా తరుగుదల ఖాతాలు. తరుగుదల ఖాతా అంటే ప్రతి సంవత్సరం ఆస్తి పైన ఒక నిర్ణీత శాతము అని చెప్పేసి తరుగుదలను క్రియేట్ చేసి తరుగుదల నిధికి మళ్ళీ ఇస్తారు, ఐడియా ఉంది కదా. సో అటువంటి ఖాతాలు, నెక్స్ట్ సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్, నెక్స్ట్ రహస్య రిజర్వ్, సీక్రెట్ రిజర్వ్, ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తుంది కంపెనీ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ నుంచి కొద్ది మొత్తాన్ని టర్న్ చేస్తూ ఉంటుంది. టర్న్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, అమౌంట్ ఎక్కువైంది అమౌంట్ ని ఎటు యూజ్ చేసుకోలేకుండా ఉంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అప్పుడు ఆ ప్రాఫిట్స్ నుంచి మనం ఏవైతే రిజర్వ్స్ పెట్టుకున్నామో ఆ రిజర్వ్స్ నుంచి అమౌంట్ ని తీసేసి కంపెనీ యాక్టివిటీస్ కి రన్ చేయడానికి తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది, పీపుల్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది. డిపాజిట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, 3 months పీరియడ్, 6 months పీరియడ్, 9 months పీరియడ్, 1 year పీరియడ్. ఈ పీరియడ్లలో ఏం చేస్తుంది, ఈ పీరియడ్స్ కి అంటే ఎన్ని డేస్ ఉంచుకుంటే అన్ని డేస్ వరకు కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది డిపాజిట్స్ పైన. ఆ రకంగా తీసుకుంటుంది. కానీ ఈ కంపెనీ ఈ డిపాజిట్స్ తీసుకోవడానికి మనకు ఆర్బీఐ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసింది, అవి బ్యాంక్స్ కు లోబడి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ సోర్సెస్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ సోర్సెస్ కి వచ్చేసరికి మనకి ఏముంటాయి, ప్రాజెక్ట్ ని మోడర్నైజ్ చేయడానికి కానీ, మాడిఫికేషన్ చేయడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, దేనికైనా కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అటువంటి వాటికి తీసుకోవడానికి ఏం చేస్తుంది, నెక్స్ట్ బయట చందా పూచి సహాయం అని చెప్పేసి, నెక్స్ట్ ప్రత్యక్ష చందా అని చెప్పేసి, సాఫ్ట్ రుణాలు అని చెప్పేసి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. చాలా కమర్షియల్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి మనకి ప్రాజెక్ట్స్ కి అండ్ కంపెనీస్ కి. అండ్ నెక్స్ట్ హుండీస్ రీడిస్కౌంట్. సో ఈ హుండీస్ రీడిస్కౌంట్ స్కీమ్ అనేది ఎవరికి ఉంటుంది అంటే మెయిన్లీ మన దేశం అంటే ఏ దేశమైనా కావచ్చు, స్వదేశంలో. సో వాళ్ళ ఓన్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి రన్ అయిన బిజినెస్ ని, అంటే పరికరాలు ఉంటాయి కదా, ప్లాంట్ అండ్ మిషనరీ, అంటే అదే స్వదేశంలో తయారైన యంత్ర సామాగ్రిని, యంత్ర పరికరాలను కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించడానికి ఏం చేస్తుంది, ఈ రీడిస్కౌంట్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. దీంట్లో ఏం చేస్తుంది, 5 years నుంచి 7 years వరకు ఈ కంపెనీస్ కి డిస్కౌంట్ చేస్తుంది. అంటే డిస్కౌంట్లు ఇవ్వడం కానీ, నెక్స్ట్ బ్యాంక్స్ నుంచి హుండీస్ యాక్సెప్ట్ చేయడం కానీ. హుండీస్ అంటే ఏంటి, నేను మీకు చెల్లించే అమౌంట్ ని ఒక 2-3 months తర్వాత చెల్లిస్తాను ఒక పేపర్ లో రాసి ఇవ్వడం హుండీ అని అంటారు అనమాట. ఆ హుండీని యాక్సెప్ట్ చేయడం కానీ, వాటిని కొద్దిగా డిస్కౌంట్ చేయడం కానీ, వాటిలో అమౌంట్ ని డిస్కౌంట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ లోన్ రీఫైనాన్స్ స్కీమ్. ఇందులో ఏంటి, మనకు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళకు ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవడానికి బ్యాంకులు, నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు అంటే ఏంటి, మనకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, అవి ఇండియన్ కార్పొరేషన్, నెక్స్ట్ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, వీళ్ళకు రీఫైనాన్స్, అంటే వీళ్ళు ఆల్రెడీ ఫైనాన్స్ తీసుకొని లోన్ తీసుకొని ఎస్టాబ్లిష్ అవుతారు, కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఇంకా కంపెనీకి ఇంకా ఎక్స్పాండ్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవడానికి అమౌంట్ లేనప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏం చేస్తుంది, రీఫైనాన్స్ ఇస్తుంది, మళ్ళీ డబ్బుల్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అవి ఎంతవరకు ఇవ్వగలుగుతుంది అంటే దీని పరిమితి ఎంత ఉంటుంది అంటే 80 lakhs ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఎంత ఇస్తుంది, 90 lakhs. నెక్స్ట్ ఎస్ఎఫ్సిస్ ఎంత ఇస్తాయి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 60 lakhs ఇస్తుంది. నెక్స్ట్ ఐడిబిఐ 60% వరకు రీఫైనాన్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ సీడ్ క్యాపిటల్ స్కీమ్. సో విత్త మూలధన పథకం అంటాం తెలుగులో అయితే. సీడ్ క్యాపిటల్ స్కీమ్ అంటే ఎంటర్ప్రెన్యూర్ పెట్టవలసిన మూలధనం తక్కువైతే ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. సీడ్ అంటే ఏంటి, స్టార్టింగ్ లో బిజినెస్ పెట్టడానికి అతని దగ్గర మొత్తం అమౌంట్ లేదనుకోండి, ఎక్కువ అంటే ఉంది కొద్ది మొత్తం, కానీ ఇంకా మొత్తం పెట్టడానికి లేదు. సో అటువంటి దానికి
సీడ్ క్యాపిటల్ ఫెసిలిటీని స్కీమ్ ఇస్తుంది. ఇందులో ఎంత అంటే 15 lakhs to 40 lakhs వరకు ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? 15 to 40 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ విదేశీ మారక రుణం, ఫారెన్ ఎక్స్చేంజ్ లోన్స్. సో ఇందులో ఏంటి, మనకు విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన ప్లాంట్ యంత్రాలు, సాంకేతిక పర్యవేక్షణ ఫీజు, ఈ కరెన్సీ, ఇవన్నీ కూడా బ్యాంకు వేరే విదేశీ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి లోన్స్ అన్నమాట. వీటిపైన కొద్దిగా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లీజ్ ఫైనాన్సింగ్. లీజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ లో చేస్తారు. లీజ్ ఫైనాన్సింగ్ లో ఏం చేస్తాం మనము, అసెట్ ఓనర్ ఒక అతను ఉంటాడు, అసెట్ ని యూజ్ చేసుకునే అతను ఇంకొకడు ఉంటాడు. సో అతను ఏం చేస్తాడు, అసెట్ ని నా ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు లీజ్ కావాలి, ఎన్ని ఇయర్స్ లీజ్, 5 years, 6 years, 10 years, 2 years, ఎక్కువ అబోవ్ 1 year ఉంటుంది దాదాపు. సో లీజ్ తెచ్చేసుకుంటాడు, ఆ అసెట్ ని లీజ్ తెచ్చేసుకొని ఆ అసెట్ ని యూజ్ చేసుకున్నందుకు అతనికి ఏం పే చేస్తాడు, అద్దె, రెంట్ అనేది పే చేస్తాడు. ఓకే, సో దాదాపు మన ఇండియాలో చాలా మటుకు లీజ్ ఫైనాన్స్ మీదే ఎక్కువ మనకు నడుస్తున్నాయి. ఎందుకు అంటే దీంట్లో చాలా రిస్క్ తక్కువ. ఎందుకంటే మనం అసెట్ ని ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటే అన్ని రోజులకే మనం రెంట్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉందా దీనికి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువే. నెక్స్ట్ ఏంటి, మనకు ఓనరే అన్ని చూసుకుంటాడు కాబట్టి ఏమి రిస్క్ అనేది ఉండదు. అందుకే ఇది చాలా రిస్క్ ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ యూరో ఇష్యూస్. యూరో ఇష్యూస్ అంటే ఏంటి అంటే, వాటాలు జారీ జరిగే దేశ కరెన్సీలో కాక ఇతర కరెన్సీలలో వాటాలు జారీ చేయడాన్ని యూరో ఇష్యూస్ అని అంటారు. వీటి ద్వారా ఒక దేశపు కంపెనీ సెక్యూరిటీలను వివిధ దేశంలోని పెట్టుబడిదారులు మరియు సంస్థలు కొనుటకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ఏంటి, రూపీస్ కదా. సో ఈ రకంగా కాకుండా వేరే ఇతర దేశాల కరెన్సీలో కూడా ఈ షేర్స్ ని మనం ఇష్యూ చేస్తే ఆ టైప్ ఆఫ్ షేర్స్ ని మనం ఏమంటాం, యూరో ఇష్యూ షేర్స్ అంటాం. ఇవి దేనికి యూస్ఫుల్ ఉంటుంది అంటే, మెయిన్ గా ఇవి వేరే స్టేట్స్ లలో ఈ కంట్రీ వాళ్ళు ఇష్టం ఉంటారు కదా, ఎవరన్నా ఎన్ఆర్ఐస్ ఉంటారు. నెక్స్ట్ వేరే దేశం వాళ్ళు కూడా ఈ కంపెనీలో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. మెయిన్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ యూజ్ చేసింది ఈ స్కీమ్ ని, ఈ యూరో ఇష్యూస్ ని రిలయన్స్ ఇండస్ట్రీ బాగా చేసేసి ఎక్కువ అమౌంట్ ని తెచ్చుకుంది, యూరో ఇష్యూస్ నుంచి తెచ్చుకుంది. నెక్స్ట్ గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ ఉంటాయి, యూరో కన్వర్టబుల్ బాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ సప్లయర్స్ లైన్ ఆఫ్ క్రెడిట్. సో ఈ పథకాన్ని మనకు, ఈ స్కీమ్ ని ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇందులో ఏముంటుందంటే, ఐడిబిఐ వారు, ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు బిల్లులు పునర్ డిస్కౌంట్ పథకానికి దీనికి సామీప్యం ఉంది. కొనుగోలుదారు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన లేదా అంగీకరించిన బిల్లుపై యంత్ర సామాగ్రిని ఉత్పత్తిదారులకు నేరుగా చెల్లింపు జరుగుతుంది. సో ఇందులో ఏం చేస్తుంది సప్లయర్ అంటే, మేము క్రెడిట్ ఇస్తాం మీకు, వీళ్ళు ఎవరు సప్లై ఎవరైతే చేస్తారో, సప్లైదారుడు అంటే ఎవరు, మెషిన్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఇది ప్లాంట్ అండ్ మిషనరీకి యూస్ఫుల్ ఉంటుంది. సో ప్లాంట్ అండ్ మిషనరీ అమ్మే సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థకి డైరెక్ట్ బ్యాంకు వాళ్ళు మేము క్రెడిట్ ఇస్తాము, మీరు ఉత్పత్తిదారునికి ప్రొడ్యూసర్ కి మీరు ప్లాంట్ అండ్ మిషనరీని ఇచ్చేసేయండి అని చెప్పేసి ఈ స్కీమ్ లో ఉంటుంది. వాళ్ళు అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్. ఇంతకుముందు మనం సీడ్ క్యాపిటల్ చూసుకున్నాం కదా, ఇది సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్. ఇందులో మనకు స్పెషల్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ ఉంది, నెక్స్ట్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ ఉంది, నెక్స్ట్ రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ స్కీమ్ ఉంది. 3 types ఉన్నాయి. ఇవి అసిస్టెన్స్ అన్నమాట. అది సీడ్ క్యాపిటల్, డైరెక్ట్ అక్కడ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, అసిస్టెంట్ చేస్తారు, అంటే సహాయం అనేది చేస్తారు కొన్ని స్కీమ్ల ద్వారా. సో ఇందులో ఏముంటున్నాయి అంటే, మళ్ళీ సేమ్ అవే మనకు ఐడిబిఐ, ఎస్ఎఫ్సిస్ ఉంటాయి, నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రియల్ ఎస్ఐడిసి కూడా ఉంటాయి. సో ప్రత్యేక సీడ్ క్యాపిటల్ సహాయ పథకం, స్పెషల్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ లో ఏముంటుందంటే, ఇది కంప్లీట్ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ మీన్స్ ఎస్ఎఫ్సి, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కింద ఉంటుంది. ఇందులో ఏం చేస్తారు, ప్రాజెక్ట్ కాస్ట్ లో 20% ఆఫ్ ది అమౌంట్ ఆర్ 2 lakhs, ప్రాజెక్ట్ కాస్ట్ లో 20% ఆఫ్ ది అమౌంట్ ఆర్ 2 lakhs. ఏది తక్కువైతే, ఏది విచ్ ఎవర్ ఇస్ లీస్ట్, ఏది తక్కువైతే ఆ అమౌంట్ ని వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇందులో ఈ స్కీమ్ స్పెషల్ సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ లో. అండ్ నెక్స్ట్ సీడ్ క్యాపిటల్ సహాయ పథకము, సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్. మ్యామ్ మీరు చెప్పేది డిస్ప్లే అవ్వట్లే. డిస్ప్లే లేదు అమ్మా, ఇది పిపిటి అవైలబిలిటీ లేదు సేమ్ అది, అందుకే నేను చెప్తున్నా. అందుకే ముందే చెప్తా కదా, ఇక్కడికి స్టాప్ ఇక పిపిటి, ఇది నెక్స్ట్ నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా అని.
సో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గర అయినా ఉందా? ఎస్ మ్యామ్. సో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఇవాళ మీరే పేపర్స్ పెట్టాలి. నా దగ్గర బుక్ లేదు, తెలుగు మీడియమే ఉంది. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అని ఉంటుంది మనకు 4th యూనిట్ లో. ఓకేనా? ఉంది మ్యామ్. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ పేజెస్ అన్ని కూడా పెట్టేసేయండి. ఇవన్నీ అందులో ఉన్నాయి మనకు. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే, పెట్టేసామ్మా. నవ్యానా? ఏం పేరు మాస్టర్? ప్రణీత. ప్రణీత. పెట్టేసేయమ్మా నువ్వు ఇవాళ. ఓకే మ్యామ్. తెలుగు మీడియం వాళ్ళకు నేను పోస్ట్ చేస్తా ఇవాళ ఈవినింగ్. ఇవన్నీ పోస్ట్ చేసేస్తా. యూనిట్ ఫినిష్ అవుతుంది ఇప్పుడు. ఇవన్నీ నేను వాళ్ళకి పోస్ట్ చేస్తా, కానీ ఇంగ్లీష్ మీడియం బుక్ అవైలబుల్ లేదు కాబట్టి నువ్వు పోస్ట్ చేసేసి మీరు పోస్ట్ చేయండి. ఓకే. సో మనదేంటి సెకండ్ టైప్ ఆఫ్ స్కీమ్. ఇందులో ఏంటి మనకు ఇది కంప్లీట్. ఫస్ట్ ఏంటి మనకు స్టేట్ ఎస్ఎఫ్సి ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇందులో కొద్దిగా హై లెవెల్ ప్రాజెక్ట్స్. ఏంటి, సంస్థ యొక్క ప్రాజెక్ట్ వ్యయం 2 crores దాటనప్పుడు, 2 crores దాటకుండా బిలో 2 crores ఉండాలి. అటువంటి టైప్ ఆఫ్ వాటికి ఎంత ఇస్తుంది ఇది? 15 lakhs వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ పథకం. రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ స్కీమ్ ఇది ఏంటి? ఎస్ఎఫ్సిస్, భారతీయ పారిశ్రామిక విత్త సంస్థలసే స్టార్ట్ చేసింది ఇది ఫౌండేషన్. ఇందులో ఎంత ఇస్తారంటే, ఎంత ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్, ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 crores to 15 crores ఉండాలి. 2 crores to 15 crores అంత ప్రాజెక్ట్ ఉన్న వాటికి ఇది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే 15 lakhs to 40 lakhs అనేది హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్స్ అన్నమాట. 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో స్మాల్ వాటికి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి. నెక్స్ట్ ఏమో 2 crores. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకు 2 crores to 15 crores బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీస్. సో గవర్నమెంట్ సబ్సిడీస్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా కదా. ఏంటి మనకు ఎప్పుడైనా కూడా అన్డెవలప్డ్ ప్లేసెస్ లో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన, ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ ఏం చేస్తుంది? చాలా సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి చాలా ఇస్తుంది. సో అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సంస్థ స్థిర మూలధనంలో అంటే ఏంటి? కంపెనీస్ ఫిక్స్డ్ క్యాపిటల్ లో 15% లేదా 15 lakhs ఏది తక్కువైతే అంత మొత్తము గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుంది, అంటే అమౌంట్ అనేది స్పాన్సర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? అమ్మకపు పన్ను అనేది, సేల్స్ ట్యాక్స్ అనేది, నెక్స్ట్ ఎంట్రన్స్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్, ఇవన్నింటిని కూడా వాపస్ చేస్తుంది గవర్నమెంట్. వీటికి చాలా పెద్ద పెద్ద మొత్తంలో పన్నులు పడతాయి. సేల్స్ ట్యాక్స్ అంటే చూడండి ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తుంది? చాలా ఇయర్స్ వరకు, 5, 6, 10 years వరకు మనకు సేల్స్ ట్యాక్స్ అనేది పడకుండా ఉంటే కంపెనీ ఏం చేసుకోవచ్చు? సేల్స్ ట్యాక్స్ కట్టకపోతే ఆ ట్యాక్స్ కట్టే అమౌంట్ అంతా కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రీఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ని వాయిదా వేస్తుంది కానీ కట్టకుండా వదిలేదు. కొన్నిసార్లు కట్టకుండా వదిలేయమని చెప్తుంది. అదేంటి అంటే మన గవర్నమెంట్ పాలసీని బేస్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉండదు. సో నెక్స్ట్ న్యూ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేయడానికి ల్యాండ్ ని ఇస్తుంది. ల్యాండ్ స్పెషల్ రేట్ కి ఇస్తుంది, అంటే తక్కువ రేట్ కి ఇస్తుంది, చీప్ రేట్ కి ఇస్తుంది. నెక్స్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని తయారు చేయడానికి, ప్రాజెక్ట్ సాధ్యత నివేదిక అంటాం కదా, రిపోర్ట్ ని ప్రిపేర్ చేయడానికి కూడా ఇస్తుంది. నెక్స్ట్ మన పవర్ ఉంటుంది కదా, కంపెనీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీ మీద కూడా సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ అంటే ఏంటి? మనకు తక్కువకి ఇవ్వడం, లేదంటే కొన్ని సార్లు ఏం చేస్తుంది? ఆయన కూడా చేసేస్తుంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. నెక్స్ట్ చందాలు, లోన్స్ ఇవ్వడము, నెక్స్ట్ గ్రోత్ సెంటర్స్ లలో ఎటువంటి ఖర్చు లేకుండా ఇవ్వడము, నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీని అందించడము, నెక్స్ట్ కంపెనీలో ఎవరైతే లేదా ప్రాజెక్ట్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ క్వార్టర్స్ కట్టించడము, నెక్స్ట్ రా మెటీరియల్ ని సప్లై చేయడము, నెక్స్ట్ ప్రభుత్వ విభాగాలకు ఏవైతే ఈ ప్రాజెక్ట్స్ లలో ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ని గవర్నమెంటే పర్చేస్ చేసేసి మళ్ళీ వేరే వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇది అన్ని కూడా గవర్నమెంట్ అనేది చేస్తుంది అనమాట. ఇందులో మనకు సబ్సిడీస్ లో. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ డిఫర్మెంట్ అండ్ ఎగ్జంప్షన్స్. అమ్మకపు పన్ను చెల్లింపు వాయిదా మరియు మినహాయింపు. ఇంతకు చెప్పలేదా? ఈ అమ్మకపు పన్ను ఏం చేస్తుంది? సేల్స్ ట్యాక్స్ ని 5 to 12 years వరకు పోస్ట్ పోన్ చేస్తుంది. అంటే 5 to 12 years వరకు వాళ్ళు సేల్స్ ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. 5 to 12 years అంటే ఏంటి? 12 years వరకు సేల్స్ ట్యాక్స్ అంటే చాలా అమౌంట్ ఉంటుంది. సో దీనివల్ల ఎవరికి, ఎంటర్ప్రీనర్ కి చాలా బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట.
హామీ లేని రుణాలు డిపాజిట్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ డిపాజిట్స్. హామీ లేని రుణాలు అంటే ఏంటి, మనకి ప్రమోటర్స్ ఉంటారు కదా, ఎవరైతే ప్రమోటర్స్ కంపెనీని ఆ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తారో ఆ ప్రమోటర్స్ అనేది వీళ్ళు ఇస్తారు. వీళ్ళు నెక్స్ట్ పీపుల్ నుంచి, జనరల్ పబ్లిక్ నుంచి ఏం చేస్తారు, డిపాజిట్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఈవెంట్ ఉంటుంది డిపాజిట్ 2 to 3 years మటుకే తీసుకోవాలి కంపల్సరీ. ఈ 2 to 3 years మళ్ళీ 3 years అయిపోయిన తర్వాత రీఫండ్ చేసేయాలి పబ్లిక్ కి, ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. ఆ రకంగా తీసుకుంటారు డబ్బులు. నెక్స్ట్ లీజింగ్ మరియు అద్దె కొనుగోలు, లీజింగ్ అండ్ హైర్ పర్చేస్ ఫైనాన్స్. హైర్ పర్చేస్ అంటే తెలుసు కదా, ఏం చేస్తాం మనము, హైరింగ్ లో అద్దె కోసం తీసుకుంటాం. లీజ్ ఇంతకుముందు చెప్పా కదా, ఇందులో ఏం చేస్తాం, అనేక సంస్థలు తమ ప్రాజెక్టులకు అవసరమయ్యే యంత్రాలను, ఆస్తులను లీజ్ మరియు అద్దె కొనుగోలు ఒప్పందాలకి. అద్దె కొనుగోలు అంటే ఏంటి, ఫస్ట్ కొనుక్కుంటాం అనమాట. దాన్ని ఏం చేస్తాం, ఈ మంత్లీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం అమౌంట్ అనేది రీపే చేస్తాం. ఈ అమౌంట్ ని రీపే చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో అప్పుడే ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ ఎవరైతే పర్చేజర్ ఉంటారో పర్చేజర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొనుగోలుదారునికి ఆ ఆస్తి పైన యాజమాన్యపు హక్కు ఎప్పుడు వస్తుంది, చివరి వాయిదా చెల్లింపు జరిగిన తర్వాత మాత్రమే ఆస్తి పైన యాజమాన్యపు హక్కు అనేది వస్తుంది. ఇందులో అద్దె కొనుగోలు పద్ధతిలో అప్పటి వరకు ఆస్తి పైన రైట్స్ ఎవరికి ఉంటాయి,